టెలికాం రంగంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక మేజర్ పార్ట్గా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ 25,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని, నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని పెమ్మసాని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి డాక్ సేవలు, అధికారులు, ఉద్యోగస్తుల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. 270 ఉన్నాయి 30 రోజులు అంటే అంటే దగ్గర 10 వస్తున్నాయి. మరి దానికి ఏంటంటే తాడేపల్లికి కొంత కలుపుతున్నాం సార్. పోస్ట్ మ్యాన్ కి ఈయన వర్క్ లోడ్ ఎక్కువ ఉందని చెప్పేసరికి తాడేపల్లి పోస్ట్ మ్యాన్ కి ఈయన వర్క్ ని కొంచెం షేర్ చేస్తున్నాం సార్. సో కొంచెం తాడేపల్లి నుంచి బ్యాగ్ తెచ్చి ఒకటి ఇక్కడ ఇచ్చి ఇక్కడ డెలివరీ చేసుకుని మళ్ళీ కొంచెంపల్లి పాతూరులో కూడా బిఓ ఇచ్చేస్తాం. అంతే కదా, బిఓ బ్యాగ్ అందువల్ల ఎక్స్ట్రా టైం ట్రాన్సాక్షన్ చేస్తున్నారు రోజుకి 20-25 ఉంటున్నాయా? 20-25కి ఎంత టైం పడుతుంది కరెక్ట్ చేయాలంటే? నా టెలికాం డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం 13,000 కోట్లు, ఖర్చు వచ్చేటప్పటికి 35,000 కోట్ల పైన ఉంది. అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరు ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు 2,50,000 మంది GDS గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు మనకి పోస్ట్ ఆఫీస్ లో. వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు 4 hours వర్క్ చేస్తా ఉన్నారు. ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్ గా పోస్ట్ ఆఫీసుల్ని చేయాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద